కారణం సహజంగానే టెస్టింగ్ పెరిగినప్పుడు కాస్త నెంబర్స్ ఎక్కువ ఉండటానికి కారణం. సార్, కొత్త కొత్త వేరియంట్స్ వస్తూ ఉన్నాయి అండ్ వైరస్ కూడా మ్యూటేషన్ చెందుతూ ఉంది. గతంలో 2 రకాల టీకాలు వాడాం కదా సార్, అది కానీ ఇది కానీ వాడాం. మరి ఆ టీకాలే ఇప్పుడు పనిచేస్తాయా? అంటే పనిచేస్తాయి వాస్తవంగా. ఇప్పుడు సౌమ్య స్వామినాథన్ డబ్ల్యూఎస్ఓ చీఫ్ ఫిజిషియన్ కూడా చెప్పారు ఆ ఇమ్యూనిటీ ఉంటుంది అని. కానీ మనకు అర్థం కావాల్సింది, చాలామందికి ఇది ఒక డౌట్ వస్తుంది, మనం వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, మనకు కరోనా సోకింది కదా, అయినా మళ్ళీ మనకు కరోనా ఎందుకు వస్తుంది అంటే ఆ వ్యాక్సిన్ పనిచేయలేదా? మీరు ఆ క్వశ్చన్ రావడానికి కూడా కారణం అదే. అంటే వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా రాదన్నారు కదా, మరి కరోనా వస్తుంది కదా, అంటే వ్యాక్సిన్ పనిచేయలేదా అని. వ్యాక్సిన్ వ్యతిరేకులకు ఇది ఒక ఆయుధం కూడా అవుతుంది. కానీ మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడే కాదు, కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో నేను అనేక వీడియోలో చెప్పాను. నేను చెప్పానంటే నేను ఎపిడమాలజిస్టులు రాసింది చదివి వారి శాస్త్రం ఎపిడమాలజీ, నా శాస్త్రం కమ్యూనికేషన్ సైన్స్. అందువల్ల వారు రాసినటువంటి మేధోపరమైన సంక్లిష్టమైన విశ్లేషణలను సరళీకరించి సామాన్యుడికి అర్థమయ్యే భాషలో నేను కమ్యూనికేట్ చేశాను. అంతే తప్ప నా సొంత కవిత్వం ఏదీ లేదు. ఇప్పుడు నేను ఇంతదాకా చెప్పిన దాంట్లో నథింగ్ ఈజ్ మై ఓన్ పోయట్రీ, నా సొంత కవిత్వం కాదు. ఇక చెప్పకూడదు కూడా. ఇట్ ఈస్ ఎ సైన్స్ హ్యాస్ టు ఆరిజినేట్ ఫ్రమ్ సైంటిస్ట్, నాట్ ఫ్రమ్ జర్నలిస్ట్. ఆ వచ్చిన సైన్స్ను మనం కమ్యూనికేట్ చేయాలంతే. సో మీకు ఈ సమస్య వచ్చినప్పుడు నేను గతంలో చెప్పాను, మరోసారి చెప్తున్నాను. వ్యాక్సిన్ ఎఫికసీని మనము, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్ ఎప్పుడు కూడా వైరస్ను ప్రివెంట్ చేయదు. చాలామందికి మళ్ళీ అర్థం కావాలి. ఈ వ్యాక్సిన్ డస్ నాట్ ప్రివెంట్ కోవిడ్. వ్యాక్సిన్ ఏమి చేస్తుంది? వ్యాక్సిన్ క్రియేట్ చేసే ఇమ్యూనిటీ వల్ల కరోనా సోకదు అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. కరోనా సోకుతుంది, కానీ దానివల్ల వ్యాధి తీవ్రత ఉండదు, దానివల్ల హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు, దానివల్ల చనిపోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడం, దానివల్ల ఐసీయూలో ఉండే పరిస్థితి రాదు, దానివల్ల ఆక్సిజన్ అవసరమయ్యే పరిస్థితి రాదు. ఎవరికన్నా అనుబంధ అనారోగ్యాలు, కోమార్బిడిటీ సివియర్గా ఉంటే రావచ్చేమో, చెప్పలేము. మీకు అది దట్స్ ఎ డిఫరెంట్ కేస్. కోమార్బిడిటీస్ ఉన్నవారికి ఆ కోమార్బిడిటీస్ కూడా సివియారిటీ ఎలా ఉంటుంది అన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ డెఫినెట్గా జనరల్గానైతే వ్యాక్సిన్ డస్ నాట్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్. మనకు అర్థం కావాలి. కరోనా సోకడాన్ని అది ఆపదు. వాట్ ఇట్ ప్రివెంట్స్ ఈజ్ సివియర్ ఇల్నెస్, తీవ్ర వ్యాధిని మాత్రమే ఆపుతుంది. అందువల్ల ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకొని ఇది వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు చెప్పేది నేను. అందుకే చాలామంది అనుభవం కూడా మీకు గుర్తుండే ఉంటుంది, వ్యాక్సిన్ వేసుకున్నారు 3 నెలలకు 4 నెలలకు కూడా కరోనా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు అయితే ఆ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. అంటే వ్యాక్సిన్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది, కరోనా సోకడం వల్ల కూడా ఇమ్యూనిటీ వచ్చింది. దీన్నే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. ఈ హైబ్రిడ్ ఇమ్యూనిటీ కాస్త తగ్గిపోతుంది, ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా. ఇట్ ఈస్ కాల్డ్ వేనింగ్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఇమ్యూన్ ఎస్కేప్ అనే పరిస్థితి వస్తుంది. ఇమ్యూన్ ఎస్కేప్ అంటే ఇమ్యూనిటీ శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని అధిగమించి వైరస్ మన శరీరంలోకి వెళ్ళడాన్ని ఇమ్యూన్ ఎస్కేప్ అంటారు. 2 కారణాల రీత్యా ఇది జరుగుతుంది. ఒకటి, మోర్ పవర్ఫుల్ వేరియంట్లు పుట్టినప్పుడు ఇమ్యూన్ ఎస్కేప్ సహజం, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ బలంగా ఎంటర్ అవుతుంది కనుక. కానీ ఇది మోర్ కొత్త రకం వేరియంట్లు ఏవీ లేవని నేను ఇప్పటిదాకా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్త రకం వేరియంట్లు లేనప్పుడు మరి ఇమ్యూన్ ఎస్కేప్ ఎందుకు అవుతుంది అంటే కారణం ఇదే. ఒకటి, అసలు వ్యాక్సినే రోగాన్ని నివారించదు, రోగ తీవ్రతను నివారిస్తుంది. ఇట్ డజంట్ ప్రివెంట్ ఆన్సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఇట్ ఓన్లీ ప్రివెంట్ సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇంకోటి, ఆ ఇమ్యూనిటీ కాస్త తగ్గింది కూడా. అందువల్ల ఇమ్యూన్ ఎస్కేప్, మీ జాగ్రత్తలు తక్కువ ఉన్నాయనుకోండి, దొంగ ఇంట్లోకి ఎంటర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. మీరు మంచిగా బలంగా తాళాలు వేసారనుకోండి, దొంగ రాడు. మీరు ఏం కాదనుకోండి దగ్గరేసిపోయారనుకోండి, మీకు దొంగ ఎంటర్ అవుతుంది. ఇది కూడా అంతే, వైరస్ ఒక దొంగ లాంటిది. మీ లోపలికి ఎంటర్ అయ్యడానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది వైరస్. ఎందుకంటే వైరస్ కంప్లీట్గా పోదు. మనకు అర్థం కావాల్సింది, అసలు ఒక్క కరోనా కేసు సోకనప్పుడు కూడా వైరస్ సమాజంలో ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. ఒక్కటంటే ఒక్క కేసు లేనప్పుడు కూడా కరోనా ఉంటుంది. కరోనా అనేది పార్ట్ ఆఫ్ లైఫ్, అది ఎక్కడా పోదు అంత ఈజీగా. సాధారణంగా కరోనా వైరస్ల పైన స్టడీ చేసిన ఎపిడమాలజీ చెప్పేది, ఒక్కసారి వైరస్ అంటూ ఎంటర్ అయితే ఆ వైరస్ ఉంటుంది, ఇట్ కంటిన్యూస్ టు సర్క్యులేట్.
అది మనం గుర్తించకపోవచ్చు, మన సమస్యగా లేకపోవచ్చు, కానీ అత్యధిక సందర్భాల్లో వైరస్ పోదు. అందువల్ల కరోనా విల్ రిమైన్ విత్ అస్. కరోనా ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో భాగం అది. సో అందువల్ల ఈ ఇమ్యూన్ ఎస్కేప్ కారణం ఏంటి అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం. అయితే తగ్గినంత మాత్రాన మనం టెన్షన్ పడాలా అంటే రోగ నిరోధక శక్తిలో మెమరీ సెల్స్ అని కూడా ఉంటుంది. మెమరీ సెల్స్ ఉండే ప్రత్యేకత ఏంటంటే అది కరోనా మనకు గతంలో సోకినప్పుడు లేదా మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మన శరీరంలోని ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిలోని మెమరీ సెల్స్ దాన్ని గుర్తుంచుకుంటుంది. ఇంకో ఈ దొంగ ఎట్లుంటాడు, ఈ దొంగ ఏ టైంలో వస్తాడు, ఎలా వస్తాడు, వీన్ని ఎదుర్కోవడం ఎలా అనేది దాని జ్ఞాపక శక్తిలో దాచుకుంటుంది ఆ సెల్. అంటే ఆ ఖనిజము, ఆ జీవ కణము, ఆ సెల్ అనేది దాని మెమరీలో దాచుకుంటుంది. అది సాధారణంగా నార్మల్గా ఎంటర్ కాదు. అది ఎప్పుడైనా మళ్ళీ వచ్చింది అనుకోండి ఆ మెమరీ సెల్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయి ఆ రోగ లక్షణాలని ఆ వైరస్ని ఎదుర్కొంటుంది. అందుకే ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గినా కూడా కేసులు పెరగవచ్చేమో కానీ తీవ్రమైన వ్యాధికి కారణమవుతలేదు. బికాస్ పీపుల్ హ్యావ్ దట్ మెమరీ సెల్ ఇమ్యూనిటీ. ఆ మెమరీ సెల్ ఇమ్యూనిటీ బాడీలో ఉండడం వల్ల మనకు వచ్చిన వైరస్ సోకినా మన శరీరంలో మెమరీ సెల్స్లో దాక్కున్న రోగ నిరోధక శక్తి ఆ వైరస్తో ఫైట్ చేస్తుంది. అందుకే మనం మైల్డ్ ఇన్ఫెక్షన్తో బయటపడుతున్నాం. కానీ స్టిల్ ఇమ్యూన్ ఎస్కేప్ అనేది అనివార్యం. ఆ ఇమ్యూన్ ఎస్కేప్ ఉండడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతుంది, కానీ ఇమ్యూనిటీ అలాగే మెమరీ సెల్ ఇమ్యూనిటీ కూడా ఉండడం వల్ల కేసులు పెరిగినా అది తీవ్రమైన వ్యాధికారకంగా ఉండదు. ఇక మీకు కొత్తగా వ్యాక్సిన్లు అవసరము ఉన్నదా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. అది దట్ ఈజ్ నాట్ ఫర్ మీ టు డిసైడ్. కొంతమంది చెప్పేది ఇప్పుడు చంద్రశేఖర్ లహరి ఆదిని కోట్ చేశాను ఇంతకుముందు. ఆయన అనేది నో నీడ్ ఫర్ న్యూ వ్యాక్సినేషన్. ఏమైనా ఉంటే కోమార్బిడిటీ ఉన్న వారికి మీరు అవసరం వస్తే డాక్టర్ అడ్వైజ్ మేరకు, ఫిజిషియన్ అడ్వైజ్ మేరకు మళ్ళీ బూస్టర్ డోస్ వేయడమా అనేది ఆలోచించవచ్చు. కోమార్బిడిటీస్ అంటే అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్, డయాబెటిక్స్, బీపీ, కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్. సో ఇలాంటి వాటిని కోమార్బిడిటీస్ అంటారు. మీకు సివియర్ అంటే మన హెల్త్ కంటే ఎబో ఏజ్, ఓల్డ్ ఏజ్, మీకు 60 years దాటిన వాళ్ళు, 80, 70, 80 దాటితే ఇంకా ముఖ్యము. ఇలాంటి వారేమైనా బూస్టర్ డోస్ అవసరమా అనేది కొంతమంది ఆలోచించాలని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు డిసైడ్. ఎందుకంటే ఈ ప్రోటోకాల్స్ మనము టీవీలో విశ్లేషించేవారు మనం వ్యాక్సిన్ వేయాలనో వేయకూడదనో, బూస్టర్ అవసరమనో అవసరం లేదని తీర్మానాలు చేయకూడదు. బట్ ఎపిడమాలజిస్ట్లో కొత్త వ్యాక్సినేషన్ ఇప్పి ఇమీడియట్గా మళ్ళీ పెద్ద ఎత్తున దేశమంతా టీకాలు వేయాల్సిన పరిస్థితి లేదు అనేది చాలామంది ఎపిడమాలజిస్టులు చెప్పేది. కానీ కొంత ప్రత్యేకంగా ఈ కోమార్బిడిటీస్ ఉన్న వారిలో అవసరమైతే మరో బూస్టర్ డోస్ వేయడమా, లేదు ఈవెన్ ఇతర రకాల వైరస్లు, ఇప్పుడు ఫ్లూ వైరస్కు వ్యాక్సినేషన్ ఇవ్వడమా, ఇది ఏదైనా డోంట్ డిపెండ్ ఆన్ వాట్ నాగేశ్వర్ సేస్. నాగేశ్వర్ చెప్పిన దానిపైన ఆధారపడకండి. మీ ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి, ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్లను ఫాలో కండి. ఈ కోవిడ్ భయంతో బతకాల్సిందేనా సార్? ఈ కరోనా నుంచి పూర్తిగా శాశ్వతంగా